వెల్కమ్ టు A6 టీవీ. నేను శాలిని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సిఎస్ విజయానంద్. నరసింహారెడ్డి కాలేజీలో జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన. దాదాపు 4.35 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల నిత్యావసరాలు. భారీ నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షం. శ్రీకాకుళంలో డయేరియా కేసులు నమోదు. కుటుంబ సమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సిఎస్ విజయానంద్. ఆంధ్రప్రదేశ్ వార్తలకు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆలయ అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నేడు విజయవాడ ఇంద్రకీలాద్రిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయనకు దుర్గమ్మ దర్శనార్థం ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న సిఎస్ దంపతులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఈవో వికే శ్రీనా నాయక్ స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం సిఎస్ దంపతులు గర్భాలయంలో కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సిఎస్ కుటుంబం రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం సిఎస్ విజయానంద్ ఇంద్రకీలాద్రి పవిత్రతను కాపాడటంతో పాటు భక్తుల సేవల రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. అధికారిక పనుల ఒత్తిడిలో ఉన్నప్పటికీ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు చూద్దాం. आयुष्याग्ने हविषोजुषाणो भृतप्रीको भृतयोनिरेधि गलं वेत्वा मधुजारुकव्यं विदेव पुत्रमभिरक्षदायमम् पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मिथुनेत्यायते यस्यैवं विदुषोऽग्निहोत्रन्युक्पति यबुधैरदेवं वेद शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఎంత అవసరమని జేఎన్టీయూ హెచ్వై ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ 2K26 పేరుతో జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభతో తయారు చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రతినిధులు ప్రదర్శనలను తిలకించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణలు వైపు దృష్టి సరించినప్పుడే నైపుణ్యం బయటపడుతుందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించి ప్రత్యేకత కలిగి ఉంటే వాటికి పేటెంట్ హక్కులను పొంది అభివృద్ధి వైపు అడుగులు వేయవచ్చని సూచించారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. నాలెడ్జ్ అంతా పెద్దగా ఇంపార్టెంట్ కాదు, స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రశ్నకు జవాబు మీకు ChatGPTలో వస్తుంది, కానీ పిల్లలకు తెలియాలి ఏంటంటే ఎట్లా వచ్చింది అది కానీ రిలేటెడ్ టు టెక్నాలజీ ఆర్ ఏ ప్రోడక్ట్. సో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్స్పోజిషన్ వల్ల పిల్లలకు హ్యాండ్స్ ఆన్ స్కిల్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి కాలేజ్ చేస్తున్నారంటే చాలా మంచి విషయం. మేము కూడా జేఎన్టీలో ఇటువంటి కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇప్పుడు 3rd ఇయర్ 2nd సెమిస్టర్ అండ్ 4th ఇయర్ 1st సెమిస్టర్ మధ్యలో 2 నెలల గ్యాప్ కేటాయించారు. ఎందుకంటే పిల్లలు ఇండస్ట్రీలో పోయి నేర్చుకోవచ్చు. ఇండస్ట్రీ అది చేస్తే వాళ్ళ జాబ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఈ చిన్న చిన్న డివైసులు ఇవన్నీ తయారు చేస్తే అది ఒకవేళ బాగుంటే అది పేటెంట్ వచ్చి ఒక రోజు పోయి ఒక ప్రోడక్ట్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు నరసింహారెడ్డి.
రాష్ట్రంలో ఆహార భద్రత, రైతు సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని పేర్కొన్నారు. మంగళవారం శాసనసభలో మాట్లాడుతూ రాష్ట్రంలో 29,796 ఫేర్ ప్రైజ్ షాపుల ద్వారా సుమారు 1.48 కోట్ల రేషన్ కార్డులకు సేవలు అందుతున్నాయి. దాదాపు 4.35 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల పౌర సరఫరా శాఖ ద్వారా నిత్యావసరాలు అందుతున్నాయని అన్నారు. స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టి QR కోడ్ ద్వారా సరఫరా వివరాల ట్రాకింగ్ సౌకర్యం కల్పించారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటింటికి రేషన్ డోర్ డెలివరీ సదుపాయం అమలు. రేషన్ షాపుల ద్వారా బియ్యం, పంచదార, మిల్లెట్లు, గోధుమ పిండి తక్కువ ధరలకు అందచేత పౌష్టికాహారానికి ప్రోత్సాహకంగా రాగి, జొన్నల పంపిణీ ప్రారంభం. పోర్టిఫైడ్ గోధుమ పిండి మార్కెట్ ధర 70 ఉండగా 20 రూపాయలకే అందుబాటులో. దీపం 2 పథకం ద్వారా ఇప్పటి వరకు 3.7 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ. ప్రతి ఏడాది అర్హత మహిళలకు 3 సిలిండర్లు సబ్సిడీతో అందుచేత. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కింద ఫైన్ రైస్ సరఫరా. రైతుల నుంచి భారీ స్థాయిలో ధాన్యం సేకరణ. 24 గంటల్లో చెల్లింపులు అమలు. ధరల స్థిరీకరణకు ప్రైస్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు. వినియోగదారుల హక్కులపై అవగాహన కోసం పాఠశాలలో కన్స్యూమర్ క్లబ్బుల ఏర్పాటు. రేషన్ కార్డుల కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు. వేగవంతమైన సేవలు అందుబాటులో. ప్రభుత్వం పారదర్శకతతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. వారి చిరునామా, ఈ వివరాలతో పాటు QR కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు మీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు MDU వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ MDU వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధ ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే ప్రతి AY కార్డు దారులకి 13 రూపాయలు 50 పైసలు చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కిలో పంచదార. రాష్ట్రంలో ఈ రోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మిగతా లబ్ధిదారులు, కార్డుదారులందరికీ కూడా ఈ పంచదార 17 రూపాయల కిలోకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నాం అధ్యక్ష. కొత్తగా మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం అనే విషయం ఆయన పదే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార భద్రతలో భాగంగా ప్రతి పౌరుడికి మనం ఒక పౌష్టికాహారం అందించడమే ఒక లక్ష్యంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు రాగి మరియు జోవార్, అంటే ముందుగా మేము ఉత్తరాంధ్రలోను అదేవిధంగా రాయలసీమలోని జిల్లాల్లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము మరొకసారి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఫార్టిఫైడ్ గోధుమ పిండిని మేము ముందుగా మన పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,690 మెట్రిక్ టన్నుల ఈ గోధుమ పిండిని సరఫరా చేసుకుంటూ కేవలం 20 రూపాయలకి, మార్కెట్ ధర ఈ రోజున దాదాపు 70 రూపాయల వరకు ఉంది అధ్యక్ష. సబ్సిడీ రూపంలో 20 రూపాయలకే మన లబ్ధిదారులందరికీ కూడా మనం అందించుకుంటూ ముందుకెళ్తున్నాం అధ్యక్ష. పౌర సరఫరాల వ్యవహారాల మంత్రి గారు. అధ్యక్ష, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరా శాఖ తరఫున ఈరోజు సభలో ప్రవేశపెట్టిన డిమాండ్ నంబర్ 38 చర్చకు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆహార భద్రత పైన, రైతు సంక్షేమం పైన, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎనలేని ప్రాధాన్యత మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎనలేని సహకారం అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఒక అంకిత భావంతో పనిచేస్తూ ముందుకెళ్లే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలిపిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుమారు 29,796 దుకాణాల ద్వారా ఫేర్ ప్రైస్ షాప్స్ ద్వారా ప్రతి నెల రాష్ట్ర ప్రజలకి మాకు ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం చేసే అవకాశం కల్పించారు అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో 1,48,00,000 మందికి రైస్ కార్డులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారు 4,35,00,000 మంది జనాభాకి ప్రతి నెల మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అనేక కార్యక్రమాలు అందిస్తున్నాం అధ్యక్ష. వాటిలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి కొత్తగా మేము స్మార్ట్ కార్డులు తీసుకొచ్చాం. ఆ స్మార్ట్ కార్డుల ద్వారా ప్రతి వినియోగదారుడికి ఏటీఎం సైజ్ కార్డు అందించడమే కాకుండా అందులో ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు, వారి చిరునామా, ఈ వివరాలతో పాటు క్యూఆర్ కోడ్ ఉన్నందుకు ఎవరైనా సరే ఒకసారి స్కాన్ చేసుకున్నప్పుడు మీరు ఎంతవరకు రేషన్ తీసుకున్నారు, ఏ షాప్ లో తీసుకున్నారు అనే విషయం మేమందరం కూడా దాంట్లో టెక్నాలజీని ఉపయోగించి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ప్రతి నెల 1వ తారీఖు కన్నా ముందే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో 65 సంవత్సరాలు దాటిన వారికి సుమారు 16,38,000 కుటుంబాలకి ప్రతి నెల కూడా ఇంటింటికే మేము సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి గత ప్రభుత్వం చేసిన ఒక పొరపాటుని ఏ విధంగా సరిదిద్దామో కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. వాళ్ళు MDU వాహనాలు ఏర్పాటు చేసి వీధి చివరిలో ఆ MDU వాహనాలని కొన్ని గంటల సేపే నిలబెట్టి అందరికీ మేము డోర్ డెలివరీ చేస్తున్నాం అనే ఒక అబద్ధం ప్రచారం తీసుకెళ్లి దాదాపు 3,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగే విధంగా వివరించిన తీరుని మా గౌరవ సభ్యులందరూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, దానికి భిన్నంగా ఈ రోజున ఈ 29,796 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. బియ్యం సరఫరాతో పాటు ప్రతి నెల మేము 6,612 మెట్రిక్ టన్నుల పంచదార, అంటే ప్రతి ఏవై కార్డు దారులకి ₹13.50 చొప్పున సబ్సిడీ రూపంలో ఇస్తున్నాం కిలో పంచదార. రాష్ట్రంలో ఈ రోజు వరకు 22,96,000 మంది ఈ అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అధ్యక్ష. మిగతా లబ్ధిదారులు కార్డుదారులందరికీ కూడా ఈ పంచదార ₹17 కిలోకే సబ్సిడీ రూపంలో అందిస్తున్నాం అధ్యక్ష. కొత్తగా మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతోటి మిల్లెట్స్ ప్రోత్సహిద్దాం అనే విషయం ఆయన పదే తీసుకొచ్చారు. ఎందుకంటే ఆహార భద్రతలో భాగంగా ప్రతి పౌరుడికి మనం ఒక పౌష్టికాహారం అందించడమే ఒక లక్ష్యంగా తీసుకుంటూ ముందుకెళ్తున్నందుకు రాగి మరియు జోవార్ అంటే ముందుగా మేము ఉత్తరాంధ్రలోను అదేవిధంగా రాయలసీమలోని జిల్లాల్లో ప్రవేశపెట్టాం. అదేవిధంగా మొట్టమొదటిసారి మేము మరొకసారి ప్రజలకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చే విధంగా ఫార్టిఫైడ్ గోధుమ పిండిని మేము ముందుగా మన పట్టణ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,690 మెట్రిక్ టన్నుల ఈ గోధుమ పిండిని సరఫరా చేసుకుంటూ కేవలం ₹20 మార్కెట్ ధర ఈ రోజున దాదాపు ₹70 వరకు ఉంది అధ్యక్ష. సబ్సిడీ రూపంలో ₹20 మన లబ్ధిదారులందరికీ కూడా మనం అందించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షం అపార నష్టాన్ని మిగిల్చింది. జిల్లాలోని నల్గొండ, నకరికల్, సూర్యాపేట, హుజూర్ నగర్, తుంగతుర్తి, రామన్నపేట, కేతేపల్లి మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో కేతేపల్లి మండలం తుంగతుర్తిలో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అకాల వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. నమస్కారం. మాది తుంగతుర్తి విలేజీ, కేతపల్లి మండలం, నల్లగొండ జిల్లా వాసులం మేము. నా పేరు కూకుట్ల శోభన్. నేను 6 ఎకరాల మొక్కజొన్న తోట వేసి 2 నెలలుగా వస్తుంది. నిన్న రాత్రి అకాల వర్షం కారణంగా నా పంట మొత్తం చాలా వరకు నష్టం జరిగింది. ఇది మొక్కజొన్న ఏమిటి పనికి రాకుండా ఖరాబ్ అయిపోయింది. దీనికి ఎకరానికి దాదాపు 30,000 రూపాయల పెట్టుబడి వచ్చింది. ఇది 6 ఎకరాల మొక్కజొన్నని కౌలుకు, నా సొంత భూమి కాకుండా కౌలుకు తీసుకొని చేయడం జరిగింది.
రాత్రి భారీ వర్షంతో ఈదురుగాలతోటి ఈ పంట మొత్తం నేలమట్టమైంది. కావున దయచేసి ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి విన్నపించుకున్నది ఏమనగా మాకు కనీసం పెట్టుబడన్న ఈ ప్రభుత్వం ద్వారా అందించాలని కోరుచున్నాను. శ్రీకాకుళం నగరంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 25 డయేరియా కేసులు నమోదయ్యాయి. దమ్మల వీధి, కాకివీధి, గోల్కొండ రేవు, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీ, బోడెమ్మ కోవెల ప్రాంతాల్లో పలువురు వాంతులు విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. కొందరు ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆయా వీధులను సందర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలిస్తామన్నారు. కొంతమందికి వీధుల్లోనే రిక్షాలు, అంబులెన్సుల్లో డిఎంహెచ్ఓకే అనిత ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించారు. మరోవైపు డయేరియా లక్షణాలతో బాధపడుతున్న ప్రాంతాల్లో కార్మికులు పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కుళాయి నుంచి సరఫరా అయిన నీరు వారు తినే ఆహారంలో ఏమైనా కారణం కావచ్చని అధికారులు భావిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సోమవారం రాత్రంతా వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ సిబ్బందిని ఆయా వీధుల్లోనే ఉండాలని ఆదేశించారు. పత్తిపాడులో ఏబీపాలెం నుండి వంగిపురం వరకు రోడ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు వెల్లడించారు. త్వరలో ఓల్డ్ మద్రాసు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాం. ప్రతిపాడు, పెదనందిపాడు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వంకి దక్కుతుంది. సైబర్ నేరగారులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వ్యవసాయం యంత్ర పరికరాలను అందిస్తుందన్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. అడిషనల్ ఫండ్స్ కింద 6,70,00,000 రూపాయలతో ఇక్కడ అభినేనిగుంటిపాలెం నుంచి మనకు ఇక్కడ రాయపాడు నుంచి వంగిపురం నుంచి వల్లూరు, అదేవిధంగా వట్టిచెరుకూరు నుంచి పాండ్రపాడు, మొత్తము 16.7 కిలోమీటర్లు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీనికి MDR ప్లస్ కింద నిధులు మంజూరు చేయించడం జరిగింది. దీనికి నాతో పాటు ఎంపీ గారు కూడా దీనికి కృషి చేశారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ రైతాంగంతో కూడుకున్నటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి ఈ ప్రతిపాదనలు వెళ్ళిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పాంటేనియస్గా పాజిటివ్గా పత్తిపాడుకు రైతులతో కూడినటువంటి నియోజకవర్గం కాబట్టి వారికి మనకు బడ్జెట్ ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా దీనికి మంజూరు చేయండి అని చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ ప్రాజెక్టు మంజూరైంది. ఇది 1 సంవత్సరం కాలంలో దీన్ని పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. అదే రకంగా తొందరలోనే మనకు అనంతవరపాడు రింగ్ రోడ్డుకి అనుబంధంగా ఉండేటటువంటి ఇంకొక రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది. అది కూడా ఒక 5 కోట్ల రూపాయలతో, అది CRDA నిధుల నుంచి మంజూరు చేయించాం. సో ఎక్కడ నిధులున్నా నియోజకవర్గానికి నిధులు తెప్పించి దానికి సంబంధించినటువంటి రోడ్లు కూడా వేయించడం అనేటువంటి జరుగుతుంది. అదేవిధంగా కొండ్రపాడు రోడ్డుకు సంబంధించి EOT మేము ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పటికి కూడా ఆయన కాంట్రాక్టులు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. సో ఆయన కోటి కాల్పుల కేసు నిందితులను అరెస్టు చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. డీసీపీ మాట్లాడుతూ జనవరి 31న రాబరీ జరిగింది. కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. మహమ్మద్ తయ్యబ్ త్యాగితో పాటు తుర్కాన్ అహ్మద్ అరెస్ట్ అయ్యారు. మొత్తం 5గురు ప్రమేయం ఉందని అన్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి నిందితులను పట్టుకున్నారు. తయ్యబ్ త్యాగి హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతున్నాడు. క్యాబ్ నడుపుతూనే ATM సెంటర్ల వద్ద రెక్కీ నిర్వహించేవాడు. రెగ్యులర్ పెద్ద మొత్తంలో ఎవరు ఎక్కడ డబ్బులు విత్డ్రా చేస్తారనే వివరాలు సేకరించి పెట్టుకున్నాడు. వివరాలు యూపీలో ఉన్న తన టీంకి చేరవేశాడు. దాంతో తుర్కాన్ అహ్మద్, ఫహీం హైదరాబాద్ చేరుకొని కోట SBI వద్ద కాల్పులు జరిపారు. ఘటన జరిగిన తర్వాత సీసీ కెమెరాలు అన్ని పరిశీలించి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని అన్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ లిమిట్లో సుల్తాన్ బజార్ PS లిమిట్లో జరిగిన 31 జనవరి మార్నింగ్ రోజు ఈ రాబరీ ఇన్సిడెంట్లో ఫైరింగ్ చేసి 6 lakhs రూపీస్ స్టోలన్ చేశారు. ఈ కేసులో ఈరోజు మన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ పైన 2 అక్యూజ్కి చంద్రాయణగుట్ట లిమిట్లో
అప్రెండ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ పర్సన్ పేరు ఫుర్ఖాన్ అహ్మద్, 36 years old, పహాన్సు, సారన్పూర్ డిస్టిక్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అండ్ సెకండ్ అక్యూజ్ మొహమ్మద్ తయ్యబ్ త్యాగి, 30 years, అది షాహీన్ నగర్, బుధానా తహసీల్, ముజఫర్ డిస్టిక్, యూపీ నుంచి. ఇద్దరు అక్యూజ్ కూడా యూపీ నుంచి ఉన్నారు. ఇంకా ఈ కేసులో 5 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళ పేరు ఫహీమ్ అహ్మద్, తర్వాత నౌషాద్, ఆబీద్, దానిష్ త్యాగి అండ్ మొహమ్మద్ మత్లూబ్. సో అందరూ టోటల్ 7 person ఇన్వాల్వ్ అయి ఇది రాబరీ కేసు చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు మన ఖైరతాబాద్ అండ్ సికంద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు సుల్తాన్ బజార్ పోలీస్ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్లో ఈరోజు ఈ ఇద్దరు అఫెండర్స్కి అప్రిహెండ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ నుంచి ఒకటి కంట్రీ మేడ్ పిస్టల్, 35 లైవ్ రౌండ్స్, తర్వాత 2 magazines, నెట్ క్యాష్ 2,38,000 అండ్ 2 mobile phones సీజ్ చేయడం జరిగింది. ఈ అక్యూజ్ ఫుర్ఖాన్ అహ్మద్ పైన ప్రీవియస్లో కూడా 8 కేసెస్ ఉన్నాయి. అన్ని మొత్తం యూపీ స్టేట్లో కేసెస్ ఉన్నాయి. దీంట్లో కౌ స్లాటర్స్, ఎలక్ట్రిసిటీ థెఫ్ట్, 307 మర్డర్ కేసెస్, తర్వాత ఫైర్ ఆర్మ్ కేసెస్ ఇంతకుముందు రిజిస్టర్ అయింది. అండ్ సెకండ్ అక్యూజ్ తయబ్ త్యాగి పైన కూడా ఒకటి ఫైర్ ఆర్మ్ యాక్ట్ కేస్ యూపీ స్టేట్లో రిజిస్టర్ ఉంది. సో ఈ మొత్తం 31st జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ మొహమ్మద్ తయబ్ త్యాగి ఇక్కడ హైదరాబాద్లో ఫిబ్రవరి 2024 నుంచి ఇక్కడ ఓలా క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నారు. సో రెగ్యులర్గా మార్నింగ్ టైంలో ఇది డ్రైవింగ్ చేసే టైంలో వాళ్ళ అబ్జర్వేషన్ అంటే మార్నింగ్ టైంలో ఏటీఎంలో ఎవరు వస్తారు క్యాష్ డిపాజిట్ చేయడానికి, ఇక్కడ నుంచి వస్తారు, ఏ టైంలో వస్తారు, ఈ అన్ని మొత్తం వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ ద్వారా సుస్థిర అభివృద్ధిని సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, చెత్త నుంచి సంపదను సృష్టించడమే ధ్యేయంగా ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ను పర్యావరణ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సిఐఐ, ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో సర్క్యులర్ ఎకానమీ అండ్ గ్రీన్ కంపెనీస్ అనే అంశంపై విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఒకరోజు కాన్ఫరెన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సర్క్యులర్ ఎకానమీ భవిష్యత్తులో భారత ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభంగా మారనుందని, 2050 నాటికి దేశంలో సర్క్యులర్ ఎకానమీ విలువ సుమారు $2 ట్రిలియన్ చేరుకునే అవకాశం ఉందని, ఈ రంగం ద్వారా 10 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా సమగ్ర సర్క్యులర్ ఎకానమీ పాలసీ మార్గదర్శకాలను విడుదల చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదేనని పట్టాభి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సాంకేతిక ఆధారిత పరిపాలన వల్లే ఈ వినూత్న పాలసీ రూపుదిద్దుకుందని చెప్పారు. భవిష్యత్తులో సర్క్యులర్ ఎకానమీ ఒక ప్రధాన పరిశ్రమగా మారుతుందని సీఎం ముందుగానే గుర్తించారని వెల్లడించారు. పెరుగుతున్న పర్యావరణ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సర్క్యులర్ ఎకానమీ సాయంతో తక్షణ చర్యలు అవసరమని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. This is a very important initiative which was taken up by our senior colleague, the person whom we all greatly respect and admire, Sri Krishna Garu, with whom I had the opportunity of working from the past 4-5 years. Even when we were in opposition, we used to work together on many issues, and today he being appointed as Chairman AP Pollution Control Board, I find myself very lucky to have him there, because my corporation has to closely work with APPCB, and he always gives me great advice and guidance, and we always work as a team together. So that way I'm really fortunate to have him in that seat. Friends, today when we are speaking about circular economy, we have to understand
that the circular economy, the value of circular economy in India could reach a figure of 2 trillion by 2050. So that is the potential of circular economy in our country, and which will be creating more than 10 million jobs by 2050. Imagine a 2 trillion economy creating more than 10 million jobs. So that is how important it is, and I'm also very proud and happy to say that Andhra Pradesh is the first state in the country to release a circular economy policy and a complete set of operational guidelines. Just now, Sri Yuvraj Garu had explained in detail the important aspects of the policy, the kind of incentives the government is offering. So that, in that sense, we have taken the lead under the leadership of Sri Nara Chandrababu Naidu Garu. So that is why we call him a visionary. So he foresees things that are going to come in future. He knows that this is going to be a major industry, and that's the reason why he pushed us, in finalizing the draft of the policy, and even in the finalization of the policy also, Krishna Garu's role has been very important and crucial. సున్నం చెరువులో 5 ఎకరాల భూమిపై కాంగ్రెస్ పార్టీ నేతలు కన్నేస్తే ఆ భూమి వదిలేసి ఫెన్సింగ్ చేస్తున్నారు హైడ్రా అధికారులు. హైడ్రాను అడ్డు పెట్టుకొని కోట్ల రూపాయల భూమి కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారు. సున్నం చెరువుకు సంబంధించిన భూములను కాపాడకపోతే కోర్టును డీఓపీటీ ఆశ్రయిస్తామంటూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో సున్నం చెరువు, నల్ల చెరువు, బోయిన్ చెరువు, కాముని చెరువులను అభివృద్ధి చేశాం. హైడ్రా కమిషనర్ ప్రవర్తనలను ఖండిస్తున్నాం. సున్నం చెరువు భూమి కబ్జా అవుతుందని ఇరిగేషన్ శాఖ 47 లక్షలతో ఫెన్సింగ్ వేశారు. 2017 సంవత్సరంలో సున్నం చెరువు సంబంధించిన భూమి కాపాడటం కోసం ఫెన్సింగ్ వేశారు. హైడ్రా అధికారులు 2014 గూగుల్ మ్యాప్ ఆధారంగా ఫెన్సింగ్ వేశామంటున్నారు. 5 ఎకరాలపై చిలుకు భూమి వదిలేసి ఫెన్సింగ్ వేస్తున్నారు. అదే భూమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కబ్జా చేస్తున్నారని స్థానికులు చెప్పారు. సున్నం చెరువు వెళ్లి చూస్తూ కళ్లకు కట్టినట్లు కబ్జా అవ్వడానికి హైడ్రా అధికారులు 5 ఎకరాల భూమి వదిలేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కనపడకుండా దుర్గం చెరువు, అమరవీరుల స్తూపం దగ్గర లైట్లు ఆపేస్తారు అధికారులు. హైడ్రా అధికారులు అభివృద్ధి చేసిన పార్కుల, చెరువుల వద్ద లైట్లు వెలగటం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కూకట్పల్లి నియోజకవర్గంలో అన్ని చెరువులు, పార్కులు కాపాడి అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. చెరువుకు మాత్రమే ఫెన్సింగ్ వేసి 5 ఎకరాల భూమి ఎందుకు వదిలేశారని హైడ్రా కమిషనర్ 2017లో ప్రభుత్వ అధికారులు వేసిన పెండింగ్ కరెక్టేనా? 2014 గూగుల్ మ్యాప్ ఆధారంగా హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని వదిలేయడం కరెక్టేనా? ప్రజలకు సంబంధించిన సున్నం చెరువు 5 ఎకరాల భూమి కాపాడకపోతే కోర్టును, డీఓపీటీని ఆశ్రయిస్తాం. రెవెన్యూ, పోలీస్, హైడ్రా, జిహెచ్ఎంసీ అన్నిట్లో హైడ్రా కమిషనర్ ఎందుకు తలదూరుస్తున్నారు? అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా, రంగనాథ్నా అని ప్రశ్నిస్తున్నారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. నిన్న సున్నం చెరువు అనేటటువంటిది మాకు స్థానిక ఉన్నటువంటి అసోసియేషన్ సభ్యుల కోరిక మేరకు అక్కడ 2930 సర్వే నంబర్ సున్నం చెరువులో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్. గతంలో ఆ చెరువు మీద కానీ, బోన్ చెరువు కానీ, ఐడియల్ చెరువు కానీ, ముళ్ళగత్త చెరువు కానీ, అదేవిధంగా మైసమ్మ చెరువు కానీ, కామన్ చెరువు కానీ, కాజా కుంట కానీ అన్ని చెరువుల మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆదేశ ప్రకారమే అన్ని చెరువులను ఆ రోజుల్లో 17లో ఇంకా కొన్ని రోజులు ఉంటే కబ్జాలు అయిపోతాయి, అన్యాయంగా అవుతుందని చెప్పి అన్ని చెరువులకు ఫినిషింగ్ కోట్ల రూపాయలు పెట్టి అప్పుడు నేను కేటీ రామారావు దగ్గరికి వెళ్ళి డబ్బులు రిలీజ్ చేసుకొని ఫినిషింగ్ వేసి ఐడియల్ చెరువుని కొంత డెవలప్ చేయడం, అదేవిధంగా కామన్ చెరువు డెవలప్ చేయడం, ముళ్ళగద్దెల చెరువు డెవలప్ చేయడం, కోనేరులు కట్టడం, పటేల్ కాజాకుంట 8 ఎకరాల 36 గుంటలు ఉంటే కబ్జా అయిందంటే దాన్ని కూడా ఫినిషింగ్ వేయడం, ఇవన్నీ చేశాం. నేను ఇలా మా నల్ల చెరువు కానీ, నేను ఇలా మీరు చేస్తున్న డెవలప్మెంటు నేను 100% స్వాగతిస్తా. కానీ నిరుపేదలకు న్యాయం, బడబాబులకు న్యాయం అనేది ఉంటే ఖచ్చితంగా న్యాయస్థానానికి వెళ్తాను. హైడ్రా కమిషనర్ గారి ప్రవర్తన ఏ రకంగా ఉంది అంటే
ఏమనంటే నేను ఎమ్మెల్యే గారి మాటకు నేను ఖండిస్తున్నా, ఎమ్మెల్యే చెప్పింది తప్పు, నేను చెప్పింది రైట్ అంటాడు. నేను చెప్పింది రైట్ కాదు, నువ్వు చెప్పింది రైట్ కాదు అన్నప్పుడు నీ ఆఫీసర్లు ఇచ్చినటువంటి సున్నం చెరులో 47 లక్షల రూపాయలు పెట్టి 17లో ఫినిషింగ్ చేశాం. ఎంఆర్ఓ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కమాండ్ సర్వే చేసి 40 లక్షలు శాంక్షన్ చేసి ఫినిషింగ్ చేశాం. గవర్నమెంట్ నిధులతోనే, గవర్నమెంట్ డబ్బులతోనే ఆ రోజున మేము సర్వే చేసి ఇచ్చాం. ఆ రోజున ఆఫీసర్లు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే నిన్న నేను అందరూ అసోసియేషన్ పిలిచి సార్ వెనక రోడ్ అడిగిన మనము, ఇది పార్క్ అనుకున్నాము, ఇప్పుడు వదిలిపెట్టేశారు ఇది బడాబాబులో కొంతమందికి. మరి చూస్తే ఆశ్చర్యం రెండింటిని పోతే కళ్ళకు గట్టినట్టుగా ఉంది. 5 ఎకరాల చేంజ్ ల్యాండు ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన క్యాన్సిల్ చేసిన ల్యాండు, ఆ రోజు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి నిర్ధారించిన ల్యాండు, ఇక నిర్ధారించకంగా దాన్ని వదిలిపెట్టి ఇష్టారానుసారంగా హైడ్రా కమిషనర్ గారు ఆయనకు మరి ఏ రకంగా తింపాలనో ఏ రకం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఎవరిని ఎట్లా కాపాడాలనో ఎవరిని ఎట్లా గులగొట్టాలనో బాగా తెలుసు మా హైడ్రా కమిషనర్ గారికి. కాబట్టి సున్నం చెరువు మీద పూర్తి విచారణ జరిపించండి. మీరు చేసిన డెవలప్మెంట్ ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. అందులో 5 ఎకరాల నుంచి 10 ఎకరాల ల్యాండ్ వరకు మీరు ఇచ్చిపెట్టిన ల్యాండు మా కాన్స్టిట్యున్సీ సగం ఉంటుంది, సగం శ్రీలింగంపల్లి సగం ఉంటుంది. 2930 సర్వే నెంబర్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఇవాళ మీరు ఫినిషింగ్ చేసి వదిలిపెట్టారో అది ఖచ్చితంగా రాజకీయ ప్రయోజనాల కోరు కాపాడడానికే మీరు చేశారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ రోజు మేము వేసిన ఫెన్సింగ్ను తప్పుపడుతున్నాను అంటే మేము కాపాడమని చెప్తున్నాం తప్ప అది ఇడిచిపెట్టమని చెప్పట్లేదు. నిన్న నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్లో భారీగా విదేశీ మద్యాన్ని పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు. మరిడి ఇండస్ట్రీస్ పేరుతో ఉన్న బయో పరిశ్రమలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 50 కాటన్ల విదేశీ మద్యాన్ని గుర్తించిన పోలీసులు పరిశ్రమకు చేరుకొని విదేశీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. నగరంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులను మలక్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం మేరకు పట్టుబడిన 2 దొంగలు వివిధ ప్రాంతాల్లో బైక్లను అపహరించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. వారి వద్ద నుండి సుమారు 2.5 లక్షల రూపాయల విలువైన 12 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ నెల 4th నాడు ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర గ్లామర్ బైక్ పోయిందని చెప్పేసి ఎండి యాసిన్ షరీఫ్ అనే అతను మనకి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మనం ఒక కేసు ఒకటి నమోదు చేయడం జరిగింది. అది మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో. దానిలో భాగంగా మన క్రైమ్ టీము ఎస్హెచ్ఓ మలక్పేట పి నరేష్ మరియు కిరణ్ లాల్ డిఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసి చాలా బళ్ళు మన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో కూడా పోవటం జరిగింది. మరి దీనికి సంబంధించి నేరస్తుల మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మనకి నిన్నటి దినం ఈవినింగ్ టైంలో ముషంబాగు డిమార్ట్ దగ్గర ఒక వ్యక్తి ఈ మోటార్ సైకిల్ తీసుకొని, ఈ గ్లామర్ బైక్ మోటార్ సైకిల్ తీసుకొని పోతుండగా మనకి అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మనం అతను విచారణ చేస్తే అతను మనకి ఈ ముషంబాగ్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి బైకు అతను ఆధీనంలో దొరకడం జరిగింది. ఇమ్మీడియట్లీ మనం పంచర్లు పిలిపించేసి అతని దగ్గర ఈ కన్ఫెషన్ చేస్తే ఆ బైక్తో పాటు ఇంకా మనకి 11 బైకులు కూడా లభిస్తాం అనేది జరిగింది. జిల్లా కేంద్రంలోని పసుపులేరు ఒడ్డున గల శ్రీ రేణుకెల్లమ్మ మాత ఆలయంలో ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. వార్షికోత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ విద్యాధర్ గౌడ్ మాట్లాడుతూ శ్రీ మాత రేణుకెల్లమ్మ 32వ వార్షికోత్సవంలో అమ్మవారికి ఒడిబియ్యం కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. అమ్మవారి కృపా భక్తులపై ఉండాలని, చల్లగా చూడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్లాస్టిక్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఎస్ఏజ్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని మాధాపూర్ శిల్పకళా వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఏజ్ గ్రీన్ కాన్సెప్ట్ ఫర్ ఏ ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టి సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఏజ్ ఇండియా ప్రెసిడెంట్ అనిల్ కుమార్,
ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మురళీ మోహన్, హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ MSW లిమిటెడ్ రీజనల్ డైరెక్టర్ మనోజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం కోసం పలు కంపెనీలతో జీరో ప్లాస్టిక్ MOU చేసుకున్నాయి. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పును ప్రజలకు వివరించడం, దైనందిన జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ మార్గాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. మన భావితరాలకు స్వచ్ఛమైన పచ్చని పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేస్తూ ఈ సదస్సును నిర్వహించారు. నగర పౌరులు, యువత మరియు పర్యావరణ ప్రేమికులు దాదాపు 2000 మంది ఈ సదస్సులో పాల్గొని ప్లాస్టిక్ రహిత భారత్ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మన నేల మరియు సముద్రాల్లోకి ప్రవహించి మనం తాగే నీటిలో మరియు తినే ఆహారంలో చొచ్చుకుపోతున్నాయి. ఒకప్పుడు మనం ఎంచుకున్న సౌకర్యం ఇప్పుడు మానవ జాతికి మరి ఆరోగ్యానికి హాని రూపంలో మనకే తిరిగి వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ ఈ క్లిష్టమైన సమయంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని మనం ఎలా స్పందించాలి? ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించటకు బలమైన సంస్కృత పునాదులు స్థాపించబడంతో పాటు విస్తృత ప్రజా అవగాహన, సానుభూతి మరియు భాగస్వామ్యం మొదట రావాలి. ప్రభుత్వాలు, వ్యాపారులు, యూనివర్సిటీలు, పౌరులు మరియు యువకులు అందరూ సంఘీభావంగా ఐక్యంగా ఉండాలి. సమాజంలో అన్ని వర్గాలు అనుసంధానించుటకు ఆసేజ్ స్థానిక సమాజాలతో కలిసి సన్నిహితంగా పనిచేస్తుంది. గత 10 ఏళ్లలో ఆసేజ్ మొత్తం 58 శుభ్రపరిచే కార్యకలాపాలు నిర్వహించింది. How they got this concept? It's a fact. Olden days, summer, hot sun, winter, cold, and in the rainy season, rains. Now reverse, climate is not under control. This is not only in India, all over the world. Therefore, ASC that is committed to make people to realize, recognize that the climate is very important, climate is very important. How to protect the climate change. Society and the climate, by seeing all your faces, I want to tell you the astrology. All of you are going to become very, very big personalities when you grow big. Blessing to all children. Yes, you must make a mark that people of India, people of your family and your parents should feel proud of your achievement, and you must make a mark of life. ఇది ఒక యూత్ బృందంతో కలిసి మనం చేసేది. ఈ ఆసేజ్ మీనింగ్ ఏంటంటే సేవ్ ద ఎర్త్ A to Z. యాక్చువల్గా ఇది 175 కంట్రీస్లో ఈ ఆసేజ్ వాలంటరీ సర్వీస్ అనేది జరుగుతుంది. యాక్చువల్గా మెయిన్గా ఈ ప్లాస్టిక్ రహితంగా ఇండియాగా మేము చేయాలనే ఉద్దేశంతో అనేక మంది యూనివర్సిటీని ఈ సౌత్ ఇండియాలో, భారతదేశంలో 175 కంట్రీస్లో ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా అనేక మంది VIPs ద్వారా కూడా దీన్ని తెలియజేస్తూ అవేర్నెస్ అనేది తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ప్రపంచంలో నిజంగా సంవత్సరానికి 400 మిలియన్ల టన్నులు అనేది ఈ ప్లాస్టిక్ అనేది తయారవుతుంది. దాంట్లో అనేది సగం దాకా ఒకరోజు మాత్రం కేవలం ఒక్కసారి యూజ్ చేసి దాన్ని మనం పడేస్తాం. అదేమైపోతుందంటే చివరికి మనం తినే ఆహారంలో, నీటిలో కూడా, తాగే నీరులో కూడా అదేమైపోతుంది మైక్రోలాగా మన ఆరోగ్యానికి కూడా చాలా ఎఫెక్ట్ అని అవుతుంది. చివరికి ఇది ఇండియా కూడా ఒక క్యాన్సర్ లాగా తయారయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే దీన్ని మనం రెక్టిఫై చేయడానికి, ఈ ప్లాస్టిక్ రహిత ఇండియా ఉండడానికే ఈ యొక్క గ్రీన్ కచేరీ అనేది ఈ ఆసేజ్లో మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాం. దీని ద్వారా మేము అవేర్నెస్ తీసుకురావాలని ఎంతో ఆతృతగా ఉన్నాం. దీనికి అందరూ కూడా ఈ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కండక్టర్తో పని లేకుండానే డే పాస్ పొందేలా ఆర్టీసీ కొత్త ఆన్లైన్ సర్వీస్ను తీసుకొచ్చింది. మీ సేవ డెవలప్ చేసిన మీ టికెట్ యాప్ ద్వారా ఆన్లైన్ బస్ పాస్ సేవలను పొందవచ్చు. కొత్త పాస్లతో పాటు బస్ రెన్యువల్ చేసుకునే సదుపాయం కూడా ఆర్టీసీ తెలిపింది. ఇప్పటికే సిటీ బస్సులో QR కోడ్ స్కాన్ చేసి టికెట్లను కండక్టర్ నుంచి ప్రయాణికులు తీసుకుంటున్నారు. ఇక ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో మహిళలు ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేస్తే కొందరు టికెట్, మరికొందరు బస్ పాస్, డే పాస్లను తీసుకొని ప్రయాణాలు చేస్తున్నారు. నెలవారీ పాస్లు నెలకు దాదాపు 70,000 పాస్లు, డే పాస్లు దాదాపు 17,000 వరకు అమ్ముడుపోతున్నాయి.
ఆన్లైన్ బస్ పాస్ సర్వీస్ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డిలక్స్, గ్రీన్ మెట్రో లగ్జరీ, పుష్పక్ బస్సుల్లో అందుబాటులో ఉండనుంది. ప్రయాణికులు తమ మొబైల్లో పాస్ డౌన్లోడ్ చేసుకుని కండక్టర్ అడిగినప్పుడు డిజిటల్ కాపీని చూపించవచ్చు. దీనివల్ల కండక్టర్లపై పనిభారం తగ్గడమే కాకుండా ప్రయాణికులకు కూడా టికెట్ కోసం వేచి ఉండే ఇబ్బంది తప్పుతుంది. సాంకేతికతను వాడుకుంటూ ఆర్టీసీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఇప్పటికే క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా టికెట్ సదుపాయం ఉండగా ఇప్పుడు మీ టికెట్ యాప్ ద్వారా డే పాస్ రావడం అనేది ప్రయాణికులకు ఎంతో మేలు చేకూరుస్తుంది. మీరు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. అయినటువంటి బస్ పాసెస్ని మనం పొందవచ్చు. ప్యాసింజర్స్ సిటీ ఆర్డినరీ పాస్ కానీ, తర్వాత సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో లగ్జరీ పాస్, తర్వాత పుష్పక్, వీటిని ఈ యొక్క మీ టికెట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. దాంతోపాటే 24 hours టికెట్ T24ని కూడా బుక్ చేసుకోవచ్చు. ఇది ఉన్నప్పుడు ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో అది చూపిస్తే మనము బస్సులలో వాళ్ళని ప్రయాణించేదానికి అవకాశం కల్పిస్తాము. సో ఈ యొక్క యాప్ని డెవలప్ చేసినటువంటి మీ సేవా కమిషనర్ రవికిరణ్ గారు దీని మీద చాలా కృషి చేసి డెవలప్ చేసినారు. ఈ యొక్క యాప్ ద్వారా డిజిటల్గా అన్ని పేమెంట్స్ చేసేదానికి, ఈజీగా ప్రయాణికులకి ఆర్టీసీ సేవలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ గారు, తర్వాత ఇక్కడ వచ్చేసినటువంటి ఆర్టీసీ ఆఫీసర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అయినటువంటి బస్ పాసెస్ని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును గుంటూరు పోలీసులు ఛేదించారు. కేవలం కొద్ది రోజుల్లోనే నిందితులను గుర్తించి వారి నుంచి భారీ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని చింతలపూడిలో జరిగిన ఈ భారీ చోరీ కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు పక్కా ప్లాన్తో దోచుకెళ్లారు. ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వివరించారు. ఈ దొంగతనంలో ప్రధాన సూత్రధారి ఏలూరు జిల్లా పాడుపాడుకు చెందిన సత్తెనపల్లి రాకేష్ అని పోలీసులు గుర్తించారు. రాకేష్ తో పాటు మరో 5 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు 69,25,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 42 సవర్ల బంగారం, 10 కేజీల వెండి మరియు ₹1,00,000 నగదు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సెలవులకు వెళ్లేటప్పుడు లేదా ఇళ్లకు తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రజలకు సూచించారు. నిందితులను తక్కువ సమయంలో పట్టుకున్న పొన్నూరు పోలీసులను మరియు ప్రత్యేక బృందాలను ఎస్పీ అభినందించారు. ఈ అరెస్టుతో జిల్లాలో మరికొన్ని దొంగతనాలు తగ్గే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎంతటి ఆరితెన్న దొంగలైనా సరే చట్టం ముందు లొంగక తప్పదు. ఎమ్మెల్యే ఇంటిని టార్గెట్ చేసిన ఈ నిందితులను పట్టుకోవడంలో గుంటూరు పోలీసులు చూపిన చొరవ అభినందనీయం. ఈ కేసుతో పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచడం ఎంతో ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. ఆ విజువల్స్ ఇప్పుడు చూద్దాం. పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఫిబ్రవరి 16 తారీఖు ఒక దొంగతనం జరిగింది. 16 తారీఖు రాత్రి పొన్నూరు ఎమ్మెల్యే గారి తల్లి గారి ఇంట్లో ఎవరు లేనప్పుడు, ఇల్లు లాక్డౌన్ ఉన్నప్పుడు ఒక దొంగతనం జరిగింది. హౌస్ బ్రేకింగ్ చేసి లోపల బీరువా బ్రేక్ చేసి అక్కడ నుంచి 42 sovereigns గోల్డ్, 10 kg సిల్వర్, 1,00,000 క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. దాని మీద పొన్నూరు రూరల్ పిఎస్ లో క్రైమ్ నెంబర్ 26/2026 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ సిఐ పొన్నూరు రూరల్ దీంట్లో టేకప్ చేయడం జరిగింది. సో ఈ కేసును ఒక సవాల్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేశాను. ఫింగర్ ప్రింట్స్, సిడిఆర్, టావర్ డంప్ అనాలిసిస్, అన్ని రకాల టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 5 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసి వారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రింటర్స్ డేను ప్రింటర్స్ మంగళవారం కలాసిగూడలో ఘనంగా నిర్వహించారు.
మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహంకాళి సే రవికుమార్ ప్రింటర్స్ పాల్గొని జార్నాస్ గూటెన్బర్గ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలాసిగూడ కమ్యూనిటీ హాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను ఎల్లప్పుడూ వినియోగించుకోవాలని వారు అన్నారు. పిఆర్ఓ శ్రీలత ఆధ్వర్యంలో యశోద, డిడిహెచ్ రెనోవా, డాక్టర్ అగర్వాల్, క్లౌడ్ డెంటల్ల నుండి పలువురు వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జరందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రింటింగ్ మెషిన్ ఆవిష్కర్త జార్నాస్ గూటెన్బర్గ్ జయంతి సందర్భంగా ఆయన స్మరణార్థం ఈ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. గత 17 సంవత్సరాలుగా ఈ ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్యాంపులో కంటి, దంత, ఆర్థోపెడిక్, కార్డియాలజీ, ఈసీజీ, జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్టులు, వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. అదనంగా మహిళలకు 5,000 రూపాయల విలువైన మ్యామోగ్రఫీ పరీక్షలు ఉచితంగా చేశారు. ఉదయం 9 నుంచి 3 గంటల వరకు జరిగిన ఈ క్యాంపులో 200 మందికి పైగా స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల వాసులు ఈ క్యాంపును వినియోగించుకున్నారు. ఈ క్యాంపులో పాల్గొన్న వారికి నిర్వాహకులు తులసి మొక్కలను పంపిణీ ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మక్తాల శేఖర్ గౌడ్, సభ్యులు జేవి సూర్యప్రకాష్, హరికుమార్, శివకుమార్, డి ప్రకాష్, పూర్ణచందర్, బి ఆంజనేయులు, నరసింహాచారి, వేణుగోపాల్, రాజు, శ్రవణ్ కుమార్, సుబ్రహ్మణ్యం, ప్రసన్న కుమార్, బీఆర్ఎస్ నాయకులు వంజరపు ఆంజనేయులు, కాంగ్రెస్ నేత కె సురేష్, సోషల్ వర్కర్ బాబురావు, జగత్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 TV.